అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ సంగతి అసలు నీకేమైంది? నీ ఫ్రెండ్ ప్రసాద్ మీద నాకు క్రష్ ఉందని నీకు ఒకసారి చెప్పాను, గుర్తుందా? ఎప్పుడు? మీ ఫ్రెండ్ పరిచయం చేయవే, కత్తిలా ఉంది. చదువుగా ఏదో పెద్ద ఐఏఎస్ ప్రిపేర్ అయిపోతున్నట్టే. రే, నీ ఫ్రెండ్స్లో ఈ అబ్బాయి పేరేంటి? నాకు బాగా నచ్చాడు, సెట్ చేయొచ్చు కదా. ఎరా ఏం చేస్తున్నావు? నువ్వెంత బాగుంటావు తెలుసా గ్లామర్ పెంచితే. వీడు నిజంగా నచ్చాడు నాకు, పరిచయం చేయొచ్చు కదా. పరిచయం అంట బొక్కల. హుసే అప్పుడు నువ్వేదో సరదాగా కౌంటర్ ఇస్తున్నావు అనుకున్నానే, నిజంగా క్రష్లో ఫీల్ అవుతున్నావు అనుకోలేదు. ఈ ఇంట్లో అతన్ని చూడగానే ఫస్ట్ షాక్ అయ్యాను, కానీ అతనితో టైం స్పెండ్ చేసే స్పేస్ దొరికిందని హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే లవ్ ఉందన్నమాట. ఎవరి మీద? కానీ నువ్వేమో ఫ్రెండ్షిప్ కోసం హెల్ప్ చేయమంటే ఏం చేయాలో తెలియక ఐ టుక్ యువర్ సైడ్ టు హెల్ప్ యూ. బట్ అతనికి అను ఇష్టం ఉందని చెప్పిన దగ్గర నుంచి ఏమో నాకే తెలియకుండా ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ పొసెసివ్. దాన్ని పాజిటివ్ అనరు, ఈగో అంటారు. అయినా మీ అమ్మాయి ఎలా ఉన్నారేంటే? నీకు అర్థం కాదులే. నాకు ప్రసాద్ అనుని ఇష్టపడ్డాడనే బాధ కన్నా అను కూడా ప్రసాద్ని ఎక్కడ ఇష్టపడుతుందో అనే భయం స్టార్ట్ అయింది. అది అవ్వకుండా చూసుకోవాలి. నీ ప్రాబ్లంకి నా ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్. ఈ ఇంట్లో వాడు తాగుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి. అను వాడిని అసహించుకునేలా చేసి బయటికి పంపించాలి. వామ్మో వామ్మో, ఫ్రెండ్స్ అంటేనే శాడిస్టులు సైకిల్ అని మీ అందరిని చూస్తేనే తెలుస్తుందే. ఆ ఇంట్లో మీకు నచ్చింది చేసుకోండి, మీ అందరికి ఇక్కడి నుంచి నేను దూరంగా ఉంటాను. పెట్టే ఫోన్. అరే గౌతమ్, చెప్తే నమ్మవరా? ఆ అమ్మాయి జాబ్ గురించి, నా గురించి, అసలు నేను అమెరికా ఎందుకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి నన్ను నేను కోచింగ్ చేసుకునేలా చేసిందిరా. నువ్వు చెప్తే నమ్మో, తను అడిగిన క్వశ్చన్కి ఒక్కదానికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదురా. అసలు నేను అమెరికా వెళ్ళాలనే దానిలో పర్పసే లేదని ఒక్క సిట్టింగ్లో తేల్చేసిందిరా. అవునా? ఆ అమ్మాయిది ఏ బ్రాండ్ మావా? నీ యాప తన్నేస్తాను రే. ఎన్నిసార్లు సిట్టింగ్ వేసావరా? ఒక్కసారైనా ఇది తప్పు ఇది మంచి ఒక్కసారైనా చెప్పేవారా నువ్వు నాకు? నువ్వు తాగితే మమ్మల్ని ఏడ మాడేస్తావురా? మా నాన్న కూడా అంతే, కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. గారం చేసినప్పుడు అలా బాగానే గారం చేసాడు, కానీ వదిలేసినప్పుడే పూర్తిగా వదిలేసాడు. నీకన్నా ఫోన్ చేస్తాడా లేదా? నాకా? లేదులే కానీ అవును, ఇందాక నువ్వు చెప్పిన కవిత నిజంగానే సొంతంగా రాసావా? అదంతా మ్యాజిక్లో అయిపోయిందిరా. అన్ను చూసి స్టార్ట్ చేశాను, ఆమె మాటలు విని పూర్తి చేశాను. టోటల్గా అనుకు పడిపోయాను రా. ఏది ఏమైనా సరే ఏదో వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇంకా ఏంట్రా కానీ? అను చెప్పినట్టు ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే భయం వేస్తుందిరా. తనకు నా డిసిషన్ ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే బుర్ర హీటెక్కిపోతుందిరా బాబు. అందుకే కిందకో సైడ్గా వెళ్దామని వచ్చాను. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? చూడు, నువ్వు డైరెక్ట్గా అను దగ్గరికి వెళ్ళిపోయి, అను నేను కాన్ఫిడెంట్గా నువ్వు నా పక్కనే ఉంటే ఫ్రెషర్గా ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి, నీకు ఆ అమ్మాయి చాలా సపోర్ట్ చేస్తే నీకు స్పేసు దొరుకుతుంది, టైము దొరుకుతుంది. ఫ్రెండ్గా ఇలాంటి అదొక గైడెన్స్లు బాగానే ఇస్తావు, కానీ అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను. సర్లే, నేను ఏదో ఆలోచిస్తానులే, కానీ స్వేచ్ఛ ఈ లోపు మాకు అడ్డు రాకుండా ఉంటే అదే చాలు. ఈ లోపాను మీద ఫోకస్ చేసి ఏదో రకంగా పాడేస్తాను. సరేరా, బాయ్. ఓ, ఆవేశంగా కొట్టు వచ్చేసాం, మన దగ్గర డబ్బులు లేవుగా. నమస్తే తమ్మి. అన్న అడిషన్స్ ఒకటి ఇవ్వు. ఇదిగోండి. అరే తమ్మి, మనకు కావాలంటే తీసుకోండి. ఇదేదో వర్కౌట్ ఇలా ఉంది. ఇదిగో బాబు, ఒక ఎడిషన్ అన్న. ఇదిగో తీసుకో. ఫుల్ ప్యాక్ అన్న, ఫుల్ ప్యాక్. ఫుల్ ప్యాకా? తీసుకో. లైటర్ కావాలి కదా తమ్మి. డబుల్ థ్యాంక్స్ అన్నా. డబుల్ థ్యాంక్సా? అయిపోయింది పేమెంట్. సార్ డబ్బులు కొట్టేశాను కదా.
ప్యాకెట్కి ఇవ్వలేదు కదా సార్. నేను తీసుకోలే. మీ ఫ్రెండ్స్ తీసుకున్నారు కదా, ఆ? ఇంకొక ప్యాకెట్ తీసుకున్నారు. డబుల్ థ్యాంక్స్ అన్నా. డబుల్ థ్యాంక్స్ ఎందుకా? ఇంక ఫిక్స్. అను ట్రై చేయి, జాబ్ ట్రై చేయి, అను ట్రై చేయి, జాబ్ ట్రై చేయి, ఇంకంతే. అను ఎక్కడా? సిగరెట్ తాగాడు. ఎందుకు? అదే ఏదో ఇంటర్వ్యూ కోసం మాట్లాడతానంది. ఓ ఓకే. అను హా ఏంటి? త్వరగా రా, ప్రసాద్ నీతో ఏదో మాట్లాడాలంట. వస్తున్నా. సిగరెట్ తెగి సెంటర్ ప్రెస్ చేయడం మర్చిపోయండి. ఇప్పుడు ఈ సిగరెట్ స్మెల్ గొప్ప ఏమనుకుంటుందో. నీ పని చెప్తా. అర్జెంట్గా ఎదురు చేయాలి. అది నచ్చిందా నీకు? అయిపోయావు దాని చేతిలో. ఏం చేస్తున్నావు? ఏం లేదే. అదంతా క్లీన్ చేసి పారేసే. ఐఎమ్ సారీ, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. పర్లేదులే, నువ్వేం కావాలని చేయలేదుగా. నేనేం అనుకోను. ఓకే, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి స్వేచ్ఛకి ఇచ్చి అనుకి ఇవ్వమంటే ఇద్దరు హ్యాపీగా కలిసిపోతారు. కానీ నేను ఇవ్వను, ఎందుకంటే అను ట్రై చేస్తుంది నేను కాబట్టి నేనే ఇచ్చి మార్కులు కొట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా హార్ట్ఫుల్గా నవ్వుతే చాలా బాగుంటారు. నేను చెప్పింది నిజమో అబద్ధం మీరు ఒకసారి సెల్ఫీ తీసి చూసుకోండి, మీకే అర్థం అవుతుంది. నేను కూడా అన్నీ వదిలేసి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. అది కూడా మీరు హెల్ప్ చేస్తానంటేనే. ప్రసాద్, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఐ విల్ మేక్ యూ ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం.
అరే గౌతమ్, తను నాకు హెల్ప్ చేస్తానందరా. ఎందుకో తెలియదు కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా. రే నేను మళ్ళీ చేస్తానాగరా. నాకు ఈరోజు నీ వల్ల చాలా ఆనందంగా ఉంది. నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా వల్లే ఆ కుండీ పగిలి అను హర్ట్ అయిందని చాలా గిల్ట్తో ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ మొక్క తిరిగిచ్చావని అను చెప్పాక ఇప్పుడు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందులో ఉంది. నో, ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్, లిటరల్లీ. దాన్ని మళ్ళీ అలా హ్యాపీగా నవ్వుతూ చూసాక నేను కూల్ అయ్యా. ఐఎమ్ హ్యాపీ నౌ. బై ద వే, డూ యూ డ్రింక్? నేనా? ఈ ఇన్సిడెంట్ జరిగాక మూడ్ ఖరాబ్ అయి తాగాలనిపించింది. బట్ దీనివల్ల ఇప్పుడు హ్యాపీ మూడ్లో తాగాలనిపిస్తుంది. నువ్వు తాగుతావా? నాతో తాగడం నీకేమైనా ప్రాబ్లమా? ఆహా, అలా ఏం లేదు, జస్ట్ నార్మల్గా అడిగా. ఒక వైఫ్ ఫ్రెండ్వి కాబట్టి నీకు ఒక సీక్రెట్ కూడా చెప్తాను. మా ఫ్రెండ్స్ అందరూ అను లేని రోజుల్లో రూమ్లోనే తాగుతారు. నేను రూమ్లోనే తాగుతాను, బయట అస్సలు తాగను. అవునా? ఒకవేళ అది ఉన్నప్పుడు తాగాలనిపిస్తే రూమ్లోనే ఒక చోట దాచుకుని వాటర్ కానీ లేదా వేరే పనికి లేచి అటు ఇటు తిరుగుతూ కొంచెం కొంచెం తాగుతాం. అంటే వీళ్ళు కూడా మన బ్యాచే. ఈరోజు నా ట్రీట్గా మనం తాగుతామా? ఇంట్లో అనుందిగా, ఏం ప్రాబ్లం కదా? అది ఈరోజు ఉపవాసం ఉంటుంది, ఫ్రూట్స్ తినేసి త్వరగా పడుకుంటుంది. అయితే తను పడుకున్నాక మనం వెళ్ళి తెచ్చుకుందామా? ఏం అవసరం లేదు, ఎప్పుడు తెచ్చే ఫ్రెండే తీసుకొచ్చి మనం బాల్కనీ నుంచి వేసే గుట్లో పెడతాడు. అది మనం సైలెంట్గా పైకి తీసుకుని ఫెక్స్ వేయటమే. కామ్ అండ్ సింపుల్గా అయిపోతుంది పని. ఓకేనా? సరే. పాపం ఈ పిచ్చోడికి తెలియని విషయం ఏంటంటే అను ఉపవాసం ఉండే రోజు అర్లీగా పడుకునేది 12 తర్వాత లేచి తినడానికి. దాని లైఫ్లో బ్యాడ్ పర్సన్గా ప్రసాద్ లైఫ్ లాంగ్ దూరం పెట్టే కీ టైం వచ్చేసింది. గుడ్ నైట్. అను పడుకుంటున్నావా? ఇది నా ఫ్రెండ్ నంబర్, దాంతో టచ్లో ఉండు. 12 ఆ టైంలో అది నిద్రపోయిందని కన్ఫర్మ్ చేశాక బకెట్ నుండి బాటిల్స్ తీసి లెట్స్ స్టార్ట్ అవర్ పార్టీ. సరే. హలో. బ్రో, వస్తున్నాను. గ్లాస్ స్టఫ్లో వద్దంట, నువ్వు తొందరగా ముందు తెచ్చి. స్టార్ట్ అయిపోయా. అయింది, అయిపోయాడు. వచ్చావు బ్రో? అందులో వేసా బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లే, అంటే నిద్ర పట్టగా సరదాగా ఇక్కడికి వచ్చి నించున్నా. నిద్ర పట్టట్లేదని ఆ బకెట్తో ఆడుకుంటున్నావా? ఆ తాడు పాతది, తెగిపోతుంది. పైకి లాగే. లాగాలా? లాగు. అయినా నువ్వెందుకు లేచావు? నీకు నిద్ర పట్టట్లేదా?
లేదు, నువ్వు లాగేసి. ఓ, ఇది వదిలేలా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ, ఖచ్చితంగా లాగాలా? లాగమంటున్నాను కదా, లాగు. లాగు. ఆ, లాగుతున్నా. ఆ తాడు లాగడానికి ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఆ, అయినా ఏముందా బకెట్లో? ఆ, ఏమీ లేదు, ఏమీ లేదు. ఏమైనా దాస్తున్నావా నా దగ్గర? నేనేం దాస్తా? ఏం దాయట్లే. మరి లాగేసాయి. ఎంతసేపు లాగుతావు? నేను లాగుతానుండు. హేయ్, తిరగండి తిరగండి. తినడం తప్ప మనకి ఇంకేమొచ్చని. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? చిన్న పిల్లలా చేస్తున్నావేంటి? వదులు. అయిపోయింది, నా బతుకు అయిపోయింది. చెక్కేద్దు. అయిపోయి అయిపోయింది రే. నా గుండెకి నెల ఒక్కడ పోయేలా ఉంది. బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నావా? అమ్మా. ఆహా, లేదు నీకోసమే. అంటే నువ్వు ఈరోజు ఫాస్ట్గా ఉన్నావని స్వేచ్ఛ చెప్పింది. సో నేనే లేపిద్దాం అనుకున్నా, ఈ లోపు నువ్వే వచ్చావు. ఓ, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇది పోవట్లేదు. బాటిల్ ఏమైపోయి ఉంటుంది? పరమ మొద్దు. ఏ పని పాట చేత కాదు గాని పౌరుషానికి మాత్రం ఏం తక్కువ లేదు. అంతా నా కర్మ. ఛీ! లాగు. ఆ, 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 ఖచ్చితంగా లాగేయాలా? లాగు. ఆ, పిల్లలు ఎదుగుతున్నారే, వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించేది ఉందా? హ్మ్. ఇలాంటి ఆయనతో ఎలా కాపురం చేస్తున్నావని నలుగురు నవ్వుకోవడమే. అసలు మన మొహానికి సిగ్గేమైనా ఉంటేగా ఇవన్నీ పట్టడానికి. ఛీ, మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది. నిన్ను కాకుండా ఏ బిల్ కలెక్టర్ని చేసుకున్నా సుఖంగా ఉండేదాన్నేమో. నీతో వేగాలని నా రాత్రిలో రాసిందేమో. ఏం చేద్దాం? చిచ్చి. అరుపులు కేకులు వినిపించట్లేదేంటి? ఏం జరుగుతుంది అసలు? అంటే నువ్వు ఈరోజు ఫాస్ట్గా ఉన్నావని స్వేచ్ఛ చెప్పింది. సో నేనే లేపిద్దాం అనుకున్నా, ఈ లోపు నువ్వే వచ్చావు. నేను బయటకు వస్తున్నప్పుడు అది సడన్గా లేచింది. నేను ఆపలేకపోయా, భయంతో ఆగిపోయా. ఇంతకీ బాటిల్ ఏది? మీ ఫ్రెండ్ బాటిల్ వేసాడు అనుకున్నా, కానీ ఓన్లీ బిర్యానీ పంపించాడు. బిర్యానీయా? నీ అంకమా బాటిల్ ఎదురా ఒట్టి బిర్యానీ పెట్టావంట? రెండూ పెట్టానే. అసలు నేను బిర్యానీ అడిగానా? అంటే దారిలో బిర్యానీ కనిపించింది, టేస్ట్ బాగుందని నీకోసం స్పెషల్గా పంపాను. నాకు స్పెషల్ గానా? నీ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒక్క పని కూడా సరిగ్గా చేయడం కాదు కదా, ప్రతిసారి ఇంత నువ్వు ఎత్తవా? నాకు తెలిసి ఆ తాళ్ళు అవుతున్నప్పుడు మధ్యలో ఎవరు తీస్తుంటాడు. పాప లాస్ట్ టైం ఇప్పుడు తగిందో ఏంటో, తెగ ఫీల్ అయిపోతుంది. అయ్యో బాబోయ్, ఎలా ఉన్నా? బాగున్నావు.
ప్రసాద్ రా, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఏ లాంగ్వేజెస్ వచ్చు? జావా, పైథాన్ పేర్లు తెలుసు. ఇక్కడ కూర్చో. సరే, ఫస్ట్ బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం, తర్వాత కోడింగ్ పార్ట్కి వెళ్దాం. ఓకేనా? ఏంట్రో, నేను ఒక వర్క్ కాల్ మాట్లాడేసి వస్తాను. 2 minutes. సరే. ఎక్కడ పెట్టింది? ఎక్కడ పెట్టాను? కొంప తీసి ఇద్దరులో ఎవరు చదవలేదు కదా. సరే, కంటిన్యూ చేద్దామా? వద్దు వద్దు, నేను పీడిఎఫ్ చదువుతాను. సరే. ఆహా, స్పేస్ దొరికింది. అను పెయింట్రా? కాదు, డిజిటల్ ఆర్టిస్ట్. ఓ అవునా. బేసికల్గా తను నచ్చినవి గీస్తూ ఉంటుంది. బాగా నచ్చిన వాటికి తను సైన్ పెడుతుంది. అలాగా? ఇప్పుడు కోడింగ్ గురించి చెప్తా. మొదలెట్టండి. హలో, ప్రసాద్ కూడా ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? మీరు ఇంక వాడి గురించి ఆలోచించకండి బాబాయ్. అమెరికా వాడికి సెట్ కాదని డిసైడ్ అయిపోయాడు. మన కుమార్ ఏదో జాబ్ సెట్ చేస్తే ఆ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాడు. ఓకే ఓకే, వాడి చేత నాకు కొంచెం బ్రేక్ ఇస్తావా? సరే, ఈలోగా నేను కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళొస్తా. నువ్వు వస్తావా? నీకు రిలాక్సింగ్గా ఉంటుంది, నడిచినట్టు ఉంటుంది. పద. నేను వస్తా. ఇది కొత్త మధ్యలో. హలో, వాట్? ఆగు, వస్తున్నా. స్వేచ్ఛ, అక్కడ Guys, బాగుంటుంది. ఏమేమి తీసుకోవాలో నేను మీకు వాట్సాప్ చేశాను. అవన్నీ తీసుకుని మీరు ఇంటికి వచ్చేయండి. నేను వెళ్తున్నా. అదేంటి, ఏమైంది? ఏం లేదు, చిన్న పనుంది, రూమ్కి వెళ్తున్నా. ఏమై ఉంటుంది? సర్లే, మనం తీసుకుందాం పద. మాట్లాడొచ్చు కదా ప్లీజ్, ఒకసారి మాట్లాడొచ్చు కదా. ఒకసారి మాట్లాడు. అయిపోయాయా నీ ఫోన్ కాల్స్? నన్ను తప్పకో, ఐ నీడ్ స్పేస్. ఈ ట్రిప్ అయిపోయే వరకు నాకు స్పేస్ కావాలి. డిస్టర్బ్ చేయకు.
చెప్పాలి బొక్క. అసలు ఏమై ఉంటుంది? మధ్యలో వెళ్ళిపోయింది. ఏ అక్కడ అయిపోయావేంటి? భయం వేస్తుంది. ఎందుకు భయం? చీకటిగా ఉంది, ఎవరూ లేరుగా. నేనున్నా కదా, పద. భయం వేస్తుంది అన్నది ఎవరైనా వస్తారేమో అని. ఎవరు వస్తారు? ఎవరు లేరే. ఏంటి స్వచ్ఛ ఇది? ఐ లైక్ యూ ప్రసాద్. నా ఇష్టాన్ని ఈ విధంగా చెప్పాలనుకున్నాను. నాకు నువ్వంటే ఇష్టమే స్వేచ్ఛ. నీకోసమే నేను ఆ ఫ్లైట్లో ఉన్నాను. నేను చాలామందిని ఇష్టపడ్డాను, కానీ ఫస్ట్ టైం ప్రేమకి ఇష్టానికి మధ్య డిఫరెన్స్ ఫీల్ అవుతున్నాను. నీ మీద నాకు ఇష్టం అనిపిస్తుంది, అలాగే అను మీద ప్రేమ కూడా అనిపిస్తుంది. నాకు అను మీద లవ్ ఫీలింగ్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. ఏం ఫీలింగ్స్ లేకుండానే నా కోసం ఈ కవిత రాసావా? ఇది నువ్వు చదివావా? ఐఎమ్ సారీ. నువ్వేమో నీ మీద కలిగిన ఫీలింగ్స్ రాయమని చెప్పావు, కానీ నేను అను చూశాక ఆ కవిత మొదలుపెట్టాను. ఆమె మాటలు విని పూర్తి చేశాను. అది రాసింది నీకోసం కాదు, అందుకే నీకు కూడా ఇవ్వలేదు. స్వేచ్ఛ, ఐఎమ్ సారీ. నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఐఎమ్ ఓకే, ఐ నీడ్ సమ్ టైమ్. స్వేచ్ఛ, స్వేచ్ఛ, ఎక్కడికి? ఇంటికి వెళ్ళి నెమ్మదిగా మాట్లాడుకుందాం. అను కూడా ఒకతే ఉంది. నువ్వు వెళ్ళు, ఐ నీడ్ సమ్ స్పేస్. గో. ఏంటి ఇది? నిజంగా నేనేనా? ఒక అమ్మాయి అంత క్లోజ్గా వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేశానా? అంటే అను మీద నాకున్న ఫీలింగ్ జెన్యూనే. అర్జెంట్గా వెళ్ళి తనతో మాట్లాడాలి.